ఒక్కరికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం ఇవ్వమని చెప్పబడింది. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో కూడా నమ్మి బాప్తీసము పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని. మరి అలాగుననే మనము దేవుని యొక్క వాక్యములో నుండి చూస్తే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26 నుండి మనం చదివితే అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అతడు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి నపుంసకుడు, ఐథియోపియా దేశానికి చెందినటువంటి ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. తిరిగి వెళ్ళిపోతున్నాడు. అప్పటికి విడిపెడుతుంది యెషయా గ్రంథం. అప్పటికి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బైబిల్ గ్రంథం రాలేదు. ఆ 53వ అధ్యాయం చదువుతూ వెళ్తున్నప్పుడు అప్పటికే దేవుని ఆత్మతో అభిషేకించబడినటువంటి 7 సంఘ పెద్దలు నియమించబడ్డారు. వారిలో ఫిలిప్పు దేవుని ఆత్మతో అక్కడికి వెళ్ళాడు. నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అన్నప్పుడు త్రోవ చూపేవాడు లేకపోతే నేను ఎలా గ్రహించగలను? తన రథం మీద కూర్చున్నాడు. యెషయా గ్రంథాన్ని గురించి వివరించి ఇది ఎవరి కొరకు చెప్పబడిందని ఆ సువార్త తనకు బోధించినప్పుడు వారు వెళుతూ ఉండగా ఇలాగే ఒక నీటి కుంట వచ్చింది. నీటి కుంట. ఆ నీరు ఉన్నటువంటి స్థలంలోకి రాగానే రథమును ఆపమని ఆయన అడుగుతున్నాడు. ఇదిగో నీళ్లు, బాప్తీసం ఇవ్వడానికి నాకు ఆటంకమేమిటి? వాళ్ళిద్దరూ కలిసి నీటిలోనికి వెళ్ళి బాప్తీసము తీసుకున్నారు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. బాప్తిజము అని దేనికి సాదృశ్యంగానంటే ఆయన మరణమునకు, సమాధికి, పునరుత్థానానికి సాదృశ్యం. సరే, బాప్తిజం ఒకటే మనల్ని రక్షిస్తుందా? ఇది చాలా ఇంపార్టెంట్. నేను ప్రతిసారి బాప్తిజము తీసుకునేటువంటి వారికి ఒక చక్కటి ఉదాహరణ నేను ఇస్తూ ఉంటాను. అదేమిటంటే, మనందరికీ తెలిసినటువంటి విషయంలో ఇప్పుడు 10వ తరగతి చదివినటువంటి వ్యక్తి, పరీక్ష రాసిన వ్యక్తి సర్టిఫికేట్ ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? సెకండరీ బోర్డు నుండి సర్టిఫికేట్ ఏ హై స్కూల్లో అయితే చదివాడో అక్కడికి వస్తుంది. ఇప్పుడు ఆ విద్యార్థి అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడు, సర్టిఫికేట్ అక్కడికి వచ్చింది, హెడ్ మాస్టర్ సీలు సైన్ కూడా పెట్టాడు, స్టాంపింగ్ సర్టిఫికేట్ ఇష్యూ చేశాడు. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ వాల్యూ ఉందా? అదేంటి? అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడు కదా, ఇచ్చింది సెకండరీ బోర్డు వాళ్ళే కదా, హెడ్ మాస్టర్ సైన్ కూడా ఉంది కదా, మరి ఎందుకు ఆ సర్టిఫికేట్ చల్లదు? ఏం చెప్పండి? ఓకే, ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా సర్టిఫికేట్ వస్తుంది. 6 సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు, 5 సబ్జెక్టులు పాస్ అయ్యాడు, హెడ్ మాస్టర్ సైన్ చేశాడు, సీల్ వేసాడు, దాన్ని ఇష్యూ చేశాడు. మరి దానికి వాల్యూ ఉందా? పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? ఆ సర్టిఫికేట్ వాల్యూ లేదు. బాప్తిజం అనేది అలాంటి. చాలా మంది ఏమనుకుంటారంటే, మేము బాప్తిజం పొందితే పర్వాలేదు, మేము రక్షించబడినట్టే. కాదు. అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడు. రక్షణ అనేటువంటి దాన్ని కొనసాగించాలి. మొట్టమొదటి స్టెప్ మారు మనస్సు. మారు మనస్సు పొందినటువంటి తర్వాత 2వ స్టెప్ బాప్తిజం. బాప్తిజము పొందినటువంటి వ్యక్తి ఆయన ఏదైతే చెప్పాడో అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38 నుంచి 42 వచనాల వరకు చదవచ్చు. ఇంక నేను ముగించేస్తే, ఎందుకంటే సమయం లేదు కనుక ఆ మాటతో నేను క్లోజ్ చేస్తాను. బాప్తిజం పొందిన వారు ఏం చేయాలో చెప్తున్నాడు అక్కడ. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందండి. ఓకే, అప్పుడు మీరు పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ. 42 వచనం చదువు. ఇప్పుడు 42 చదువు. వీరంటే ఎవరు? ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే దేవుని ఆజ్ఞను బట్టి బాప్తిజం తీసుకున్నారో, ఈ పొందినటువంటి వీరు ఏం చేయాలో చెప్తున్నాడు.
వీరు ఆగండి. ఏమండి ఇప్పుడు లేరు కదా అపోస్తులు, మరి ఇది ఎలాగా? అపోస్తులే రాయబడింది నూతన నిబంధన గ్రంథం. ఈ అపోస్తుల ద్వారానే రాయబడినటువంటిది నూతన నిబంధన గ్రంథం. వారు ఏదైతే బోధించారో అదే ప్రామాణికం అనమాట. అంటే ఇప్పుడు మనకి ప్రామాణికమేది? మనకు ప్రామాణికమేది? బైబిల్ గ్రంథంలో నూతన నిబంధన. బాగా గమనించండి. మరి పాత నిబంధన ఏంటి అంటే ఇది ఇశ్రాయేలుల కొరకు. మనం పాత నిబంధన ఫాలో అవ్వట్లేదు, బాగా జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక నూతన నిబంధనలో ఇచ్చినటువంటి 27 పుస్తకాల్లో ఉన్నటువంటి యేసు ప్రభు ఏదైతే మనకు బోధించాడో, ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలన్నిటిని అపోస్తుల బోధలో. రెండోది సహవాసము, సంఘ సహవాసము ఖచ్చితంగా ఉండాలి. అలాగే రొట్టె విరిచే కార్యక్రమంలోనూ ప్రార్థన చేయటం. అంటే ఏం చేయాలంటే బాప్తిసం పొంది మరలా వెళ్ళిపోవడం కాదు. దేవుని యొక్క సంఘములో సాక్షిగా నువ్వు జీవించాలి. ఎప్పటి వరకు? ప్రభు వచ్చే వరకు, మనం పోయే వరకు. ఎప్పటి వరకు? ప్రభు వచ్చే వరకు, మనం వెళ్ళే వరకు సిద్ధపడాలి. ఆ సిద్ధపరిచే కార్యక్రమం ఇది అన్నమాట. ఏమండి సంఘం ఏం చెప్పండి? ఆత్మీయముగా సిద్ధపరచడానికి. ఎక్కడికి? ప్రభు వచ్చినప్పుడు ప్రభువుని ఎదుర్కొని ఆయనతో పాటు ఉండడానికి కొరకు ఇది ప్రిపేర్ చేయబడుతుంది. వధువుని సిద్ధపరచబడుతుంది పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలో. ఇప్పుడు ఎప్పుడైతే నీవు బహిరంగముగా సాక్ష్యము, అంటే బాప్తిసం అంటే బహిరంగ సాక్ష్యం, ఇక నుండి నేను యేసు ప్రభు కొరకు జీవిస్తాననే ఒక తీర్మానం. మరలా తీర్మానం తీసుకుని మళ్ళీ ఎట్లా పడితే అటు వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకు? నువ్వు ఎప్పుడైతే ప్రభువుకు తీర్మానం తీసుకున్నావో ఆయనే కడుగు జాడలో ఆయన చెప్పిన ప్రకారంగా అన్నారు. కనుక ఈ సంఘ సహవాసంలో, రొట్టె విరిచే కార్యక్రమంలో, ప్రార్థన చేసే విషయంలో, దేవుని వాక్య జ్ఞానములో ఎడతెగక ఉండాలి ప్రభు వచ్చేవారు. అప్పుడు మాత్రం అదనమాట. ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు మీకు దాని క్లారిటీ ఇస్తాను. ఏంటంటే ఒక 10వ తరగతి సర్టిఫికేటు అన్ని మార్కులు ఉండి స్టాంపు లేకపోతే ఎలాగో అది చల్లదో, హెడ్ మాస్టర్ స్టాంపు అన్నీ ఉండి ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినా దానికి ఎలా విలువ లేదో, నువ్వు బాప్తిసం పొందినంత మాత్రాన జీవితం సరిలేకోకుండా, ఆజ్ఞను అనుసరించకుండా, వాక్యానుసారంగా నడవకోకుండా జీవిస్తే పరలోకం వెళతామని గ్యారెంటీ లేదు. బాప్తిసం పొందాను కనుక పర్వాలేదు నేను అని అంటే కూడా, లేకపోతే చాలా మందికి అన్నీ చేస్తారు కానీ బాప్తిసం వచ్చేటప్పటికి ఏం చేస్తారు? వాయిదాలు వేస్తారు. అదేమనంటే కొంతమంది వాక్యాన్ని ఏం చెప్తారు, శిలువ మీద దొంగకి బాప్తిసం. మరి నువ్వు శిలువ మీద దొంగ కాదుగా, మరి అంతే కదా ఆలోచించాల్సింది. మనకు కావలసిన సమయాన్ని దేవుడు ఇచ్చాడు. వాక్యాన్ని వింటున్నాం, వాయిదా వేయకూడదు. ఎందుకంటే రేపు మనది కాదు, రేపు ఏం జరిగేది మనకి తెలియదు. రేపేం ఈరోజే మన దినం, ఈ క్షణమే మన దినం. కనుక వెంటనే దేవుడికి లోబడి, నేను మరి కుటుంబంతో మాకు పరిచయం అంటే మా అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చిన దగ్గర నుండి దినేష్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మేము చేస్తాం, అందరూ చేస్తాం. పోయినసారి మేము కర్ణాటక వెళ్ళినప్పుడు కూడా పదే వారికి నొక్కి చెప్పడం జరిగింది. సరే ఏదేమైనప్పుడు చాలా సంతోషం. ఈ రోజున మాకు కూడా కొంచెం ఆ కార్యక్రమాలు చూసుకుని రావడం కొంచెం లేట్ అయింది. ఉన్నప్పటికీ బిజీగా ఉన్నా. మరి సంతోషం ఏమిటి అంటే ఆయన ఏం పొందుతున్నాడు? ప్రభు కొరకు తన తీర్మానాన్ని బహిరంగంగా చెబుతూ నేటి నుండి నేను ప్రభు కొరకు జీవిస్తాను అనేటువంటి ఒక సాక్షిగా ఆయన ముందుకు వచ్చాడు. సంతోషం. కనుక ఆయన కొరకు ఇంకెవరైనా వారు ఒకరైనా సరే, మంచిది, సంతోషం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా బాబు
హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, మనిషి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని, సిలువలో నీవే మరణించి మృత్యువుని నీవు ఎదురించి పరమున చేరిన దేవా, శరణు శరణు ప్రభువా. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపం. హృదయమే నీ ఆలయం